సీఎం సొంత నియోజకవర్గంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భూములు గుంజుకోవద్దని ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న కొడంగల్ ప్రజలు తాజాగా టేకులకోడులో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సీఎంగా మా ఎమ్మెల్యే ఉన్నా మాకు తాగడానికి నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భూములు గుంజుకోవద్దని ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న కొడంగల్ ప్రజలు తాజాగా టేకులకోడులో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏమంటున్నారు అక్కడి ప్రజలందరూ కూడా? కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మండలం టేకులకోడు గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 3-4 నెలల నుంచి కూడా ఈ సమస్య ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలో ఒక పక్క వాటర్ వస్తూ మరో పక్క మిషన్ భగీరథ పైపులు బ్లాక్ అవ్వడం వల్ల నీళ్లు రావట్లేదని గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఎవరు స్పందించట్లేదని చెప్పి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి అక్కడ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు సమాచారం అందించినప్పటికీ 2-3 సార్లు విజిట్ చేసి వెళ్ళాక కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఖాళీ బిందెలు పట్టుకొని గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల మీద తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. వేసవి కాలం ప్రారంభం అవ్వకముందే ఈ తరహాలో పరిస్థితి ఉంటే వేసవి కాలంలో ఇంకెలా ఉంటుందనేటటువంటి భయం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కనిపిస్తుంది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని, తమకు నీళ్లు లేక తాగునీటికి కానీ ఇంటి అవసరాలకు కానీ నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మిషన్ భగీరథకు సంబంధించి పైప్ లైన్ బ్లాక్ అవ్వడం వల్లే నీళ్లు రావట్లేదని తెలుస్తుంది. అయితే ఏఈకి పలుమార్లు సమాచారం అందించినప్పటికీ కూడా ఆయన స్పందించకపోవడంతో ఈ సమస్య పరిష్కారం కావట్లేదని, అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.